అందరికీ నమస్కారం. నా ఇద్దరు ఫేవరెట్ యాక్టర్స్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు, సమంత గారు అండ్ ఆలియా గారు. అంటే నేను ఆలియా గారితో ఇంకా పని చేయలేదు, ఫ్యూచర్లో ఎప్పుడైనా అవకాశం వస్తుందేమో చూడాలి. సమంత గారితో పని చేశాను నేను 3 సినిమాలు. అండ్ నేను ఇప్పుడే ఆలియా గారికి చెప్తున్నాను, ఎందుకంటే తెలుగు, తమిళ్, మలయాళం అన్ని చోట్ల కూడా ఒకే రకమైన ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్లు నాకు తెలిసి రజనీకాంత్ గారు, తర్వాత సమంత గారు అనుకుంటాను. సో లేదు, ఇది ప్రేమతో కాదు, నిజం. అండ్ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. అండ్ రాణా, కంగ్రాచులేషన్స్. మన ఇద్దరం కలవలేదు ఫిల్మ్ఫేర్ అవార్డుకి, ఎందుకంటే అందులో నాకు కూడా భాగం ఉంది, నేను రాశాను ఆ సినిమాకి, అందుకని. అండ్ ఆలియా గారికి ఇందాకే చెప్తున్నాను, ట్రైలర్ చూస్తే నాకు చాలా రోజులకి, దాదాపు ఒక 2 వీక్స్ బ్యాక్ 3 వీక్స్ బ్యాక్ నేను యూట్యూబ్లో ట్రైలర్ చూశాను. కొన్ని సినిమాలు మనం వాడి తాలూకు ట్రైలర్ చూడగానే, లేదంటే పోస్టర్ చూడగానే అవి మన పిలుస్తాయి, దే విల్ వెల్కమ్ యూ. సో నాకు జిగ్రా అట్లా అనిపించింది. చూసిన వెంటనే అది నన్ను చూడు అని పిలుస్తుంది. సో నాకు తెలిసి అంత ఇంటెన్సిటీ, ఫిజికల్గా కూడా చాలా ఎఫర్ట్ పెట్టడానికి ఆవిడ ఎంత కష్టపడి ఉంటారు ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఫిజికల్గా కూడా చాలా ఎఫర్ట్ పెట్టాలంటే, ఎలాగో యాక్టింగ్లో మెంటల్గా చాలా ఇంటెన్సిటీ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఆవిడ ఫిజికల్గా కూడా చాలా ఎఫర్ట్ పెట్టారు, అది మనకి కనిపిస్తుంది. అండ్ ఈ సినిమా నాకు ట్రైలర్ చూడగానే కొన్ని సూపర్ హిట్లు అని చెప్తాం కదా, ఇది ట్రైలర్తోనే సూపర్ హిట్ అని నాకు అనిపించింది సినిమా ఇది. అండ్ వాసన్ బాల గారిది నేను మర్ద్కో దర్ద్ నహీ హోతా చూశాను, ఎందుకంటే నా పెద్ద కొడుకు ఆ సినిమా బాగా ఇష్టం. ఎందుకంటే ఆ సినిమా అంటే ఆయన హ్యాండిల్ చేసిన విధానం చాలా క్విక్కీగా అనిపించింది నాకు. అండ్ దానికి చాలా ధైర్యం కావాలి, ఏది భయపడకుండా సినిమా సక్సెస్ అవుతుందా సక్సెస్ అవ్వదా అనే ఫియర్ లేకుండా కథని అది ఎలా చెబితే అట్లా ఇష్టం వచ్చినట్టుగా అప్రోచ్ అయి తీసుకుంటూ వెళ్ళిపోవటం, అది ఆ ధైర్యం ఉంది ఆయనలో. బట్ ఈ సినిమా తర్వాత ఇంకా ఎక్కువ ధైర్యం వస్తుంది మీకు దీని సక్సెస్ వల్ల. అండ్ ఐ హోప్, ఐ విష్ అండ్ ఐ ప్రే అండ్ ఐ నో ఆల్సో. అండ్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ, ముఖ్యంగా రాహుల్, నేను ఐ లవ్ యూ నీకు చెప్పకూడదు, మనం చెప్పుకుంటూ బాగోదు. అంటే మేమిద్దరం గుంటూరు కారం సినిమాలో కలిసి పనిచేసాం. అండ్ నేను యాక్చువల్గా ఈవేళ నేను ఏమైనా సరిగ్గా మాట్లాడలేకపోతే దానికి కారణం రాహులే. మీరు లైవ్లో మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దామని నేను అక్కడ కూర్చుని వెయిట్ చేస్తానని చెప్పాడు ఆయన. సో అందుకని నేనంత మాట్లాడడానికి నేనేమి ప్రిపేర్ అవ్వను, నాకు ఏమనిపిస్తే అదే మాట్లాడి ప్రయత్నం చేస్తాను వీళ్ళనంత వరకు. ఎందుకంటే నేను ప్రయత్నపూర్వకంగా జరిగేదాన్ని దీన్ని నమ్మను, దానంతటది జరగనివ్వాలని కోరుకుంటాను. అంటే ఏదైనా మనం పుష్ చేయటం కరెక్ట్ కాదన్న నా అభిప్రాయం. ఇది నేను ఎంతవరకు రైటో నాకు తెలియదు, కానీ ఏది జరిగినా సహజంగా జరగాలి. అది మనని ఎంత దూరం తీసుకెళ్తుందో అదే తీసుకెళ్ళాలి తప్ప, అంటే నది గురించి చెప్తారు కదా, ఏ నదిలో ఏ క్షణం ఒకే నీరు ప్రవహించదంటారు. అంటే ఇప్పుడున్న నది నెక్స్ట్ సెకండ్లో లేదు, ఆ వాటర్ తోసుకుని ముందుకు వెళ్ళిపోతుంటుంది. అలాగే నేను కూడా ఎట్లా ఉండాలనుకుంటానంటే, ఈ క్షణం ఉన్నట్టు నెక్స్ట్ క్షణం ఉండకుండా ఉండే ప్రయత్నమే చేస్తాను. ఒక్కొక్కసారి అందులో గెలుస్తుంటాం, ఒక్కొక్కసారి ఓడిపోతుంటాం. బట్ అందరూ కూడా అంత సహజంగా ఒక ప్రవహిస్తూ పోవాలని ఈవేళ అందరం కలిసి ఇక్కడ ఇప్పుడు నేను లోపలికి వచ్చే వరకు నాకు తెలియదు నేను ఇంత ఆనందంగా ఈ గంటన్నర సేపు గడుపుతానని. అంత సహజంగానే జీవితంలో అన్నీ జరగాలని కోరుకుంటాను నేను కూడా. సో అందుకని మీరు నా నుంచి ఎక్కువ కనుక ఎక్స్పెక్ట్ చేస్తే నేను మిమ్మల్ని బహుశా ఏమంటారు దాన్ని, మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకపోతే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. నాకు తెలిసి ఈవిడితో మన సుమగారు ఇందాక మాట్లాడిన 5 నిమిషాలే అంత సరదాగా ఉందంటే ఆలియా గారితో, ఎందుకంటే నాకు సమంత గారిలో ఉన్న సేమ్ లక్షణం ఆవిడలో కూడా కనిపించింది. ఎందుకంటే సమంత కూడా మేము పనిచేసేటప్పుడు సెట్లు సుదైక కుటుంబం వాళ్ళని అందరూ ఆనందంగా ఉండాలని, అందులో మనం కూడా భాగం అవ్వాలని కోరుకుంటూ ఈ సాయంత్రం ఈ సందర్భంగా ఆలియా గారిని నన్ను పిలిచినందుకు ఆవిడకి నా కృతజ్ఞతలు చెప్తూ అండ్ శుభాకాంక్షలు.
అండ్ మీ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా రేపు 11వ తారీఖున మార్నింగ్ మీకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత నా నెంబర్ ఉంది కాబట్టి మీరు నాకు మెసేజ్ పెట్టండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ సక్సెస్. వాసన్ గారు మీకు కూడా, రాహుల్ అండ్ వేదాంగ్. రాణ గారు మీకు కొంచెం డబ్బులు వస్తే మన ఇద్దరం తర్వాత మాట్లాడుకుందాం, మన ఇద్దరు, ఎందుకంటే తర్వాత మనకు కొన్ని విషయాలు నేను మాట్లాడుకోవడానికి. ఓకే, సమంత గారు అప్పుడప్పుడు మీరు బాంబేలోనే కాకుండా కొంచెం హైదరాబాద్లో జరిగే వాటికి కూడా రాస్తాం. మీరు రాస్తే మీరు చేస్తారా? మీరు చేయరేమోననే భయంతో మేము రాయట్లేదు. మీరందరూ ఆవిడ అత్తారింటికి దారేదని చెప్పాను. సమంత గారు హైదరాబాద్ రావడానికి దారేదో చెప్పండి ఆవిడకి. సమంత గారికి హైదరాబాద్కి దారి ఇది అని చెప్పాలి మీరు అందరూ అని. తెలుగు వాళ్ళందరూ కలిసి మనం ఏదైనా ఒక హ్యాష్ ట్యాగ్ లేదా ట్విట్టర్లో ట్రెండింగ్ ఏదో ఒకటి చేద్దాం ఆవిడ కోసం. ఓకే, సో ఐ విష్ ద హోల్ టీమ్ ఏ వెరీ బిగ్ సక్సెస్. ఆల్రెడీ మనకి తెలిసి ఆర్ఆర్ఆర్లో సీతగా మనందరి ఇళ్లలోకి వచ్చేసారు కాబట్టి ఆవిడ ఈసారి మరి ఈ విజయదశమికి ఆవిడికి విజయాన్ని కానుగ్గా ఇచ్చి మన ఇంటి ఆడపడుచుని మరింత సక్సెస్తో మనం బయటికి పంపిద్దాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. అబ్బా, థ్యాంక్ఫుల్లీ ఐఎమ్ స్పీకింగ్ బిఫోర్ త్రివిక్రమ్ గారు. చాలా రోజులైంది కదా. I love you too. Thank you. Alia, you know how much I love you. The work that you do is so important. Actually, హీరోయిన్స్గా మా అందరికీ ఒక బాధ్యత ఉంది. అప్పుడప్పుడు మా సినిమాలు చూస్తున్న అమ్మాయిలకి మీ కథలో మీరే హీరోస్ అని గుర్తు చేసే బాధ్యత. And I think that's why the work that Alia does is so important. She reminds us that we are the heroes in our stories. Also, Alia garu ee cinemani co-produce kuda chestunaru. Another reason to respect her so much, because she's backing her own projects and she's taking a risk on herself. యూనో ఈ ఈవెంట్కి పిలిచినప్పుడు నాకు ఒక పర్సనల్ కనెక్ట్ అనిపించింది. పీపుల్ సిట్టింగ్ ఇన్ ద ఫ్రంట్ రో, సో మెనీ ఆఫ్ దెమ్ ఐ లవ్ అండ్ అడ్మైర్ విత్ ఆల్ మై హార్ట్. మై జిగ్రాస్ యాక్చువల్లీ. రాహుల్ 15 years, త్రివిక్రమ్ గారు 3 films. I don't think my career would be the same without both these people. And one of my biggest hits from Suresh Productions, Rana. Like, Suresh Babu sir took a bet on me. And it was the fastest film to release from Suresh Productions. So all of my jigras are right here. And ee cinema pedda blockbuster hit kavalani manaspurtiga korukuntunnanu. Vasan sir, huge fan. Love the trailer. Can't wait to watch it. Vedang, wishing you blockbuster success. Rahul, I love you. Where do I start? I've been there at the debut of your Tamil film, Telugu film, debut as director, now debut in your Hindi film. You know, Rahul is the nicest person in this entire world, and I wish him all the best from the bottom of my heart. And Rana, my brother, ante last month inko female led cinema ni present chesaru, and you know it was a big success, and even with less than a month already another female back film. So I think prati ammayiki Rana lanti brother undalemo. Finally pelli cheskunnaru kabatti andariki brothers anochinu kada. Anyways, I'm very happy to be here. And Telugu ప్రేక్షకులకు ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఆలియా ఆర్ఆర్ఆర్ చేసి ఒక చిన్న ట్రైలర్ చూశారు. జిగ్రా తర్వాత పూర్తిగా తెలుసుకుంటారు. And who I am
what I am today because of the Telugu audience. మీ ప్రేమ వల్లే ఎదిగాను, మీరే నా ఫ్యామిలీ. And I will always be grateful. Thank you. Jigra, Telugu and Hindi version on October 11th. Gurtupetkondi. Are you going to make it a blockbuster? All the very best to the entire team. Thank you. సమంత గారు, No way I'm singing, Suma garu. నేను 15 years నుంచి చెప్తున్నాను, నాకు I cannot sing. I'm not asking you. అవునా? సరే, ఓకే. I wanted to ask